వెల్కమ్ టు Q&Q ఎగ్జామ్స్ SSC JEE 2025 పేపర్ 1 సంబంధించి స్లాట్ సెలక్షన్ డేట్స్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. సో స్లాట్ సెలక్షన్ డేట్ ఎప్పటి నుంచి స్లాట్ సెలక్షన్ అనేది యాక్టివేట్ కాబోతుంది, సో ఎండింగ్ లాస్ట్ డేట్ ఏ విధంగా ఉంది, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదే విధంగా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఓకేనా. సో మనకు రీసెంట్ గా చాలా రోజుల నుంచి SSC JEE ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అని చాలా మంది ఒక రకమైన సందేహంలో ఉన్నారు. సో ఇప్పుడు క్లియర్ కాబోతుంది, ఓకేనా. రైట్, సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా. సో ఇట్స్ వెరీ బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు SSC JEE ఆస్పిరెంట్స్ కి, ఓకేనా. రైట్, సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే సెల్ఫ్ స్లాట్ సెలెక్షన్ బై ద క్యాండిడేట్ ఫర్ జూనియర్ ఇంజనీర్ JEE జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ 1, ఓకేనా. జూనియర్ ఇంజనీర్ 2025 పేపర్ 1 సంబంధించి స్లాట్ సెలెక్షన్ సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది, ఓకేనా. రైట్, సో ఇక్కడ చూడండి, ఫర్ అవైలింగ్ దిస్ ఫెసిలిటీ ద క్యాండిడేట్ will have to log in into the candidate portal and exercise their choice for selection for the examination, ఓకేనా. రైట్, సో ఆల్రెడీ మీ స్లాట్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు SSC JEE అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మీరు ఆల్రెడీ 3 సిటీ చాయిసెస్ ఇస్తారు, ఓకేనా. సో అమాంగ్ 3 సిటీస్, ఓకేనా, సిటీ 1, 2, 3 అనేది ఉంటుంది కదా. సో మీరు అప్లై చేసినప్పుడు మీకు ఇక్కడ సిటీ 1, సిటీ 2, అదే విధంగా సిటీ 3 అని మీరు మీ యొక్క ఫామ్ ఫిల్లింగ్ లో మెన్షన్ చేస్తారు మీకు అక్కడ, ఓకేనా. రైట్, సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ అమాంగ్ 3 సిటీస్ లో మీకు నచ్చిన సిటీని మీరు చూస్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు ఫర్ ద ఎగ్జామ్ సెంటర్, ఓకేనా. అదే విధంగా సో స్లాట్ కూడా ఉంటుంది, ఏ షిఫ్ట్ కావాలి, ఓకేనా. షిఫ్ట్ ఏంటిది, ఈ షిఫ్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మరి మూడు సిటీస్ ఉన్నాయి కదా, 3 సిటీస్ పెట్టాలి, నో, ఏదైనా ఒకే సిటీ మాత్రమే, ఓన్లీ 1 సిటీ మాత్రమే మీరు ఆఫ్ చేసుకోవాలి, ఓకేనా. రైట్, అయితే ఈ స్లాట్ సెలెక్షన్ విండో అనేది ఎప్పటి నుంచి మనకు యాక్టివేషన్ లో ఉంటుంది అండ్ అవైలబుల్ ఉంటుంది అంటే ఫర్ ద జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2025 ఫర్ ద పేపర్ 1 ఎప్పటి నుంచి అంటే మనకు నవంబర్ 10th, ఓకే. ఫ్రమ్ నవంబర్ 10th టు 13th నవంబర్, ఫ్రమ్ నవంబర్ 10 టు 13th నవంబర్ నుంచి మనకు ఈ ఫెసిలిటీ అనేది మనకు కమిషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. ఫ్రమ్ నవంబర్ 10th దట్ ఈస్ చూడండి, నవంబర్ 10th నుంచి నవంబర్ 10th టు నవంబర్ 13th, ఓకే. సో నవంబర్ 10 నుంచి నవంబర్ 13 వరకు మనకి విండో అనేది యాక్టివేషన్ లో ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన సిటీలో మీరు ఎగ్జామ్ రాసుకుంటారు. ఎప్పుడంటే మీరు ఖచ్చితంగా మీరు ఆ స్లాట్ సెలెక్షన్ ని బుక్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇంకోటి, ఈ స్లాట్ సెలెక్షన్ విధానం ఎలా ఉంటుందంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. సో మనకు నవంబర్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నవంబర్ 10th రోజున మీరు లాగిన్ అయ్యి మీ క్యాండిడేట్ ఎలా తీసుకోవాలంటే, సో క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది కదా, ఆ పోర్టల్లోకి వెళ్ళి SSC పోర్టల్లోకి వెళ్ళి, సో క్యాండిడేట్ లాగిన్ పోర్టల్ ఉంది, అందులో నుంచి మీరు క్రెడెన్షియల్ సెంటర్ చేసి లాగిన్ అయ్యి మీరు స్లాట్ సెలెక్షన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఆల్రెడీ మనం SSC CHSL చూసాము. సో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ 3 సిటీస్ మీరు చూసేటప్పుడు ఎక్కడ మీకు స్లాట్ దొరకకపోతే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అంటే there is another choice will be given, that is alternate అంటారు, ఓకేనా. ఆల్టర్నేట్ సిటీ అనేది కూడా ఉంటుంది. సో మీకు ఆల్టర్నేట్ సిటీ అనే ప్రొవిజన్ కూడా ఉంది, ఓకేనా. సో ఆల్టర్నేట్ సిటీలో కూడా మీరు మీ యొక్క నచ్చిన సిటీ ఎంచుకోవచ్చు, అదర్ దాన్ 3 సిటీస్ దట్ ఆల్రెడీ యూ హ్యావ్ ఆప్టెడ్ డ్యూరింగ్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, ఓకేనా. రైట్, సో ఖచ్చితంగా మీకు నచ్చిన స్లాట్లోనే ఎగ్జామ్ సెంటర్ అలొకేట్ చేశారు, ఎందుకంటే CHSL వాళ్ళకి మాక్సిమం మంచిగా వాళ్ళు అనుకున్న దగ్గరనే అలాట్ చేశారు బేస్డ్ ఆన్ దేర్ చాయిస్ ఆఫ్ ఆప్టింగ్, ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి, మోర్ ఓవర్ ఇంపార్టెంట్ క్యాండిడేట్ మే నోట్ దట్ ఆప్షన్ వన్స్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th నవంబర్ రోజు మీకు నచ్చిన సిటీని స్లాట్ నచ్చిన డేట్ సిటీ షిఫ్ట్ పెట్టేసుకున్నారు, మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవాలి అంటే అది కుదరదు అని మీనింగ్. సో విల్ బి కన్సిడర్ ఫైనల్, ఓకేనా. రైట్, నో ఫర్దర్ చేంజెస్ టు ద సెలెక్టెడ్ స్లాట్ విల్ బి అలౌడ్ అండ్ నో రిప్రజెంటేషన్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ బి ఎంటైర్డ్ బై ద కమిషన్, ఓకేనా. సో జాగ్రత్తగా, సో మీకు ఫర్దర్ ఛాన్స్ అనేది ఇవ్వబడదు. సో ఫస్ట్ టైమే జాగ్రత్తగా మీకు 3 సిటీలో మీరు ఎక్కడ ఉంటారు, ఓకేనా, ఎక్కడ ఉంటారు అనే దాన్ని చూసి ఆలోచించుకొని అక్కడ పెట్టేసుకోండి, ఓకేనా. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెన్స్, మీరు ఒకవేళ సిటీ సెలెక్షన్ అనేది మీరు స్కిప్ చేస్తే, మీరు దాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది అక్కడ చెప్తాను, చూడండి. సో if a candidate fails to exercise the slot selection option within the prescribed time limit, so what happens means
the system will automatically allocate an available slot in any of the cities, okay, opted during the application window as per the availability, okay na. So automatic గా సో ఏదో ఒక సిటీ అనేది ఆటోమేటిక్ గా సిస్టమే అలొకేట్ చేస్తుంది. బట్ మీకు తెలుసు కదా, మంచి టైం షిఫ్ట్ ని మీరు ఎంచుకోవాలనుకుంటే సో ఖచ్చితంగా సిటీ చాయిస్ ని ఎంచుకోండి, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న దగ్గరనే వాళ్ళు అలొకేట్ చేస్తారు, ఓకేనా. రైట్, నెక్స్ట్ ప్రాసెస్. సో ఎప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, ఓకేనా. సో ఎగ్జామ్ డేట్ ఇప్పుడు చూడండి, జేఈ ఎగ్జామ్ చాలా మంది ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్ గురించి 2025 ఎగ్జామ్ గురించి పేపర్ 1 చాలా దూరం నుంచి సందేహంలో ఉన్నారు, ఓకేనా. నౌ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మనకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఒకవేళ ఒక చిన్న క్లారిటీ, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది మనకు నవంబర్ మొత్తం కంప్లీట్ అవుతుంది, ఓకేనా. నవంబర్ మొత్తం ఆల్మోస్ట్ సిహెచ్ఎస్ఎల్కి వెళ్ళిపోతుంది. సో మనకు డిసెంబర్లో ఈ జేఈ ఎగ్జామ్ అనేది డిసెంబర్లో ఉంటుంది, ఓకేనా. సో పాసిబిలిటీ ఖచ్చితంగా డిసెంబర్లో మీకు ఎగ్జామ్ ఉండబోతుంది. సో మీరు ప్రిపేర్ అవ్వండి. సో స్కిప్ చేయకండి, ఈ స్లాట్ మాత్రం 80% స్కిప్ చేయకండి. సో ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్లో కొనసాగించండి. సో రివైజ్ చేయండి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. సో మీకు మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకోండి. సో ఇది ఇంపార్టెంట్, ఓకేనా. సో అదేవిధంగా మన క్యూఎన్క్యూ ఎగ్జామ్స్, ఓకే. సో మన క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యాప్ లింక్ మీకు కింద ఛానల్ డిస్క్రిప్షన్ లో మీకు యాప్ లింక్ ఇస్తారు. సో టెస్ట్ సిరీస్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది, ఎస్ఎస్సి జేఈ 2025. సో పేపర్ 1 సంబంధించిన టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేసినాము. సో మీకు ఇందులో ఎన్ని టెస్ట్లు వస్తాయంటే టోటల్ గా మీకు 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్లు, ఎన్ని 10 వస్తాయి మీకు, ఓకే. 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్లు రావడం జరుగుతుంది. సో 100 మార్క్స్ టెక్నికల్, ఓకేనా. సో 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్, ఓకే. 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. మీకు అక్కడ 0.25 నెగిటివ్ కూడా ఉంది, ఓకేనా. సో 0.25 నెగిటివ్ కూడా ఉంది. సో మన తెలుగు స్టేట్స్ ఏపీ మరియు తెలంగాణ మ్యాక్సిమం చాలా అప్లికేషన్స్ వచ్చాయి. సో కాంపిటీషన్ కూడా మంచి గట్టి రేంజ్లో ఉంది, ఎందుకంటే సో రీసెంట్ పాస్అవుట్స్ కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. సో ఇట్స్ వెరీ, మీరు ఒకవేళ ఎస్ఎస్సి జేఈ ఖచ్చితంగా మీరు కొట్టాలి ఫస్ట్ అటెంప్ట్లో అనుకుంటే సో ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయండి, చాలా మంచి టెస్ట్. సో ఈ టెస్ట్ సిరీస్ అన్ని మన రాజేంద్ర సార్ ఏఈ గారు, సో సెలెక్టెడ్ ఏఈ సార్ ఈసారి ఈ టెస్ట్ అనేది మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి మీకు ఇందులో ఆన్ కాల్ డౌట్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా సందేహాలు డైరెక్ట్ మీకు నంబర్ ఇచ్చారు, కాల్ చేయండి 8247004688. సో నెంబర్ వచ్చేసి మీకు ఆన్ కాల్ డౌట్ సపోర్ట్కి సో 82